హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజు వీడియో తులసి మొక్క గురించి అండి. మన ఇంట్లో పవిత్రమైన మొక్కల్లో తులసి మొక్క ఒకటి కదా. కానీ చాలామందికి ఒక సమస్య ఉంటుంది. తులసి మొక్క కొద్ది రోజుల్లోనే వాడిపోవడం, ఆకులు పసుపుగా మారడం, మొక్క పొడవుగా పెరుగుతుంది కానీ బుషీగా అవ్వదు. ఈరోజు వీడియోలో తులసి మొక్కను ఆరోగ్యంగా, గుబురుగా, ఆకులు ఎక్కువగా వచ్చేలాగా పెంచడానికి 5 ముఖ్యమైన టిప్స్ చెప్పబోతున్నాను. సాయిల్ నుంచి ప్రూనింగ్ వరకు, వాటరింగ్ నుంచి ఫెర్టిలైజర్స్ వరకు పూర్తి వివరంగా తెలుసుకుందాం. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ టిప్ ఏంటంటే సాయిల్ మిక్స్ అండ్ డ్రైనేజ్ గురించి తెలుసుకుందామండి. మొదటిగా తులసి మొక్కకు చాలా ముఖ్యమైనది సాయిల్ అండి. తులసి మొక్క రూట్స్ చాలా సెన్సిటివ్గా ఉంటాయి. అందుకే సాయిల్ లూజ్గా ఉండాలి, వాటర్ ఈజీగా బయటకు వెళ్ళేలాగా ఉండాలి. మంచి సాయిల్ మిక్స్ ఎలా ఉండాలంటే గార్డెన్ సాయిల్ 40% తీసుకోండి, కంపోస్ట్ ఒక 30% తీసుకోండి, కోకోపీట్ లేదా శాండ్ అది 30% తీసుకోండి. ఈ మిక్స్ వల్ల సాయిల్ ఎయిరీగా ఉంటుంది, రూట్స్ హెల్దీగా గ్రో అవుతాయి. మీరు తీసుకునే సాయిల్ ఎలా ఉండకూడదంటే చాలా గట్టిగా ఉండే క్లే సాయిల్ అయితే వాటర్ నిలిచిపోతుంది. కాబట్టి అలాంటి సాయిల్ అస్సలు యూస్ చేయకూడదు. అలా అయితే రూట్స్ కూడా కుళ్ళిపోతాయి, ఆకులు పసుపు రంగులో మారుతాయి, ప్లాంట్ స్లోగా వీక్ అయిపోతుంది. ఇంకా కుండీకి కన్నాలు ఎక్కువ ఉండేలాగా చూసుకోవాలి. పాట్ డ్రైనేజ్ హోల్స్ చాలా ముఖ్యమండి. తులసి మొక్కకు పాట్ కింద డ్రైనేజ్ హోల్స్ ఎక్కువగా ఉండాలి, ఎందుకంటే ఎక్స్ట్రా వాటర్ వెంటనే బయటకు వెళ్ళాలి కదా. తులసి మొక్క కుండీలో వాటర్ నిలిచిపోతే రూట్ రాట్ వస్తుంది, మొక్కకు ఫంగస్ అటాక్ అవుతుంది, అలాగే ప్లాంట్ సడన్గా విల్ట్ అవుతుంది. విల్ట్ అవ్వడం అంటే వాలిపోయినట్లుగా అయిపోతుంది. అందుకే మినిమం 4 నుండి 6 కన్నాలు కుండీకి ఉండేలాగా చూసుకోండి. పాట్ కింద చిన్న స్టోన్స్ కానీ లేదా కోకోపీట్ లాంటిది లేదా వరి పొట్టు లాంటివి యూస్ చేసి డ్రైనేజ్ హోల్స్ని కవర్ చేస్తే మంచిది. తులసి మొక్కకు హెల్దీగా రూట్స్ ఉంటేనే తులసి మొక్క కూడా హెల్దీగా ఉంటుందండి, గుర్తుపెట్టుకోండి. సెకండ్ టిప్ ఏంటంటే సాఫ్ట్ ప్రూనింగ్ అండ్ డెడ్ హెడ్డింగ్ అండి. ఇప్పుడు రెండో ముఖ్యమైన విషయం ప్రూనింగ్. చాలామంది తులసి మొక్కను ప్రూనింగ్ చేయరు, అందుకే మొక్క పొడవుగా మాత్రమే పెరుగుతుంది, గుబురుగా పెరగదు. సాఫ్ట్ ప్రూనింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. సాఫ్ట్ ప్రూనింగ్ అంటే పైన వచ్చే చిగుర్లను, కొత్త చిగుర్లను తుంచడం అనమాట. ప్లాంట్ టాప్ టిప్స్ను చిన్నగా పించ్ చేయడం అంటారు. ఈ టిప్స్ కట్ చేయడం వల్ల పక్క కొమ్మలు ఎక్కువగా వస్తాయి, సైడ్ బ్రాంచెస్ ఎక్కువ వస్తాయి, ప్లాంట్ బుషీ అవుతుంది, గుబురుగా పెరుగుతుంది, ఆకులు కూడా ఎక్కువగా వస్తాయి. ఒక బ్రాంచ్ కట్ చేస్తే అక్కడి నుండి 2 లేదా 3 కొత్త కొమ్మలు వస్తాయన్నమాట. అలాగే మనం తులసి మొక్కకు ఈ ఫ్లవర్ స్టిక్స్ని రిమూవ్ చేయాలి. తులసి మొక్కలు ఫ్లవర్ స్టిక్స్ వచ్చిన తర్వాత ప్లాంట్ ఎనర్జీ అంతా కూడా సీడ్స్ తయారు చేయడానికి వెళ్తుంది. అప్పుడు కొత్త ఆకులు ఎక్కువగా రావు, మొక్క గ్రోత్ స్లో అవుతుంది, ప్లాంట్ వీక్ అవుతుంది. అందుకే ఈ పూల గుత్తులను ఎప్పటికప్పుడు తుంచేయాలి. చిన్నగా ఉన్నప్పుడు మనం రిమూవ్ చేయాలన్నమాట. దీన్ని డెడ్ హెడ్డింగ్ అంటారు. ఇలా మనం డెడ్ హెడ్డింగ్, రెగ్యులర్ ప్రూనింగ్ చేయడం వల్ల ప్లాంట్ థిక్ అవుతుంది, అంటే బుషీగా పెరుగుతుంది, ఫ్రెష్ లీవ్స్ ఎక్కువగా వస్తాయి, ప్లాంట్ లైఫ్ కూడా పెరుగుతుంది. ప్రతి 15 రోజులకు ఒకసారి సాఫ్ట్ ప్రూనింగ్ ఖచ్చితంగా చేయండి. ఎందుకంటే సమ్మరే కదా, తులసి మొక్క ఎదుగుదల బాగా ఉండే సమయం, కాబట్టి సాఫ్ట్ ప్రూనింగ్ ఖచ్చితంగా చేయాలి. టిప్ 3 ఏంటంటే సన్లైట్ రిక్వైర్మెంట్. ఇప్పుడు సన్లైట్ గురించి చూద్దామండి. తులసి మొక్కకు సన్లైట్ చాలా అవసరం, కానీ సమ్మర్లో ఎక్కువగా హార్ష్ సన్లైట్ కూడా డ్యామేజ్ చేస్తుంది. తులసి మొక్కకు ఎంత సన్లైట్ అవసరం అంటే రోజుకు కనీసం 4 నుండి 6 గంటల మార్నింగ్ సన్లైట్ చాలా మంచిది. మార్నింగ్ సన్లైట్ వల్ల ఫోటోసింథసిస్ బాగా జరుగుతుంది, లీవ్స్ హెల్దీగా ఉంటాయి, మొక్క గ్రోత్ ఫాస్ట్గా ఉంటుంది. సమ్మర్లో తులసి మొక్కను ఎక్కడ పెట్టాలి అనే డౌట్ చాలా మందికి ఉంటుంది కదా. ఏప్రిల్ మే నెలల్లో ఆఫ్టర్నూన్ డైరెక్ట్ సన్లైట్ అవాయిడ్ చేయండి. తులసి మొక్కను పెట్టుకోవడానికి బెస్ట్ లొకేషన్ ఏంటంటే మనకి ఈస్ట్ ఫేసింగ్ బాల్కనీస్ ఉంటాయి కదా, అక్కడ పెట్టుకోవచ్చు. మార్నింగ్ సన్ వచ్చే ప్లేస్ ఏదైనా పర్వాలేదు, పొద్దున్న మాత్రమే ఎండ రావాలి, అలాంటి ప్లేస్ ఏదైనా ఉంటే అక్కడ పెట్టుకోవచ్చు. తర్వాత మధ్యాహ్నం బ్రైట్ షేడ్ ఏరియా ఉండాలి, బ్రైట్ లైట్ వచ్చి నీడగా ఉన్న చోట తులసి మొక్కను మీరు పెట్టుకోవచ్చు. ఎక్కువ సన్లైట్ వల్ల ప్రాబ్లమ్స్ ఏంటంటే కొత్తగా వచ్చే ఆకులు చిగుర్లు ముడుచుకుపోతాయి, లీవ్స్ కర్ల్ అవుతాయి, అలాగే ఎడ్జెస్ బ్రౌన్గా అవుతాయండి, ఆకులు చివర కాలిపోయినట్లుగా అవుతాయి,
అలాగే సాయిల్ కూడా చాలా ఫాస్ట్గా డ్రై అవుతుంది ఎక్కువ సన్లైట్ సమ్మర్లో ఉండడం వల్ల. మొక్క కూడా తొందరగా వళ్ళిపోయినట్లుగా అయిపోతుంది. టెర్రస్ మీద ఉంటే ఆఫ్టర్నూన్ షేడ్ నెట్ కింద లేదా థిన్ క్లాత్ వేసి మొక్కను కవర్ చేసుకోండి. సమ్మర్లో హార్ష్ హీట్ నుంచి ప్రొటెక్ట్ చేస్తే తులసి ప్లాంట్ ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు ఫోర్త్ టిప్ ఏంటంటే వాటరింగ్. తులసి మొక్కకు వాటరింగ్ సమ్మర్లో ఎలా చేయాలో చూద్దామండి. తులసి మొక్క సాయిల్ ఎప్పుడు కూడా స్లైట్లీ మాయిస్ట్గా ఉండాలి, కానీ సాగీగా మాత్రం ఉండకూడదు. సమ్మర్లో ఎలా వాటర్ ఇవ్వాలి? మార్నింగ్ టైంలో, ఉదయం ఎర్లీ టైంలో వాటరింగ్ చేయండి. పైన మట్టి కాస్త పొడిగా అయిన తర్వాత వాటర్ ఇవ్వాలి. సాయిల్ చెక్ చేసి టాప్ లేయర్ డ్రై అయినప్పుడు మాత్రమే వాటర్ ఇవ్వండి. రోజు కొద్దిగా వాటర్ ఇవ్వడం కంటే సాయిల్ పూర్తిగా మాయిస్ట్ అయ్యేలాగా వాటర్ ఇవ్వడం మంచిది. అలా అని ఓవర్ వాటరింగ్ ఎక్కువ చేయకండి. ఓవర్ వాటరింగ్ వల్ల రూట్స్ రాట్ అవుతాయి, ఫంగస్ సమస్య వస్తుంది, ఆకులు పసుపు రంగులోకి మారుతాయి. అలా అని తులసి మొక్కకు అండర్ వాటరింగ్ కూడా చేయకూడదు. అండర్ వాటరింగ్ అంటే వాటర్ మరీ తక్కువగా కూడా ఇవ్వకూడదు. తక్కువగా వాటరింగ్ చేయడం వల్ల తులసి ఆకులు కిందకు వాలిపోయినట్లుగా డ్రూప్ అవుతాయి. తులసి మొక్క గ్రోత్ స్లో అవుతుంది. ఫింగర్తో సాయిల్ చెక్ చేసి వాటర్ ఇవ్వడం బెస్ట్ మెథడ్ అండి. తులసి మొక్కకు ఇప్పుడు ఫిఫ్త్ టిప్ ఏంటంటే ఫెర్టిలైజర్స్ అండి. తులసి మొక్కకు నేను ఇచ్చే ఫెర్టిలైజర్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఫెర్టిలైజర్ యూజ్డ్ టీ పౌడర్ అండి. టీ పౌడర్లో నైట్రోజన్, పొటాషియం, ఆర్గానిక్ మ్యాటర్ ఉంటాయి. టీ పొడి మనం తులసి మొక్కకు ఇవ్వడం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే లీవ్స్ గ్రీన్గా మారుతాయి, మొక్క గ్రోత్ ఫాస్ట్ అవుతుంది, సాయిల్లో మైక్రోబ్స్ ఇంప్రూవ్ అవుతాయి, మట్టిలో సూక్ష్మజీవులు ఇంప్రూవ్ అవుతాయి అన్నమాట. అయితే ఈ టీ పొడిని ఎలా యూజ్ చేయాలో చూద్దాం. వాడేసిన టీ పొడిని ముందుగా బాగా వాష్ చేయాలి. ఎందుకంటే షుగర్ లేదా మిల్క్ ఉంటే ఫంగస్ వస్తుంది. కాబట్టి బాగా వాష్ చేసి త్వరగా పూర్తిగా డ్రై చేసి అప్పుడు యూజ్ చేయాలి. ఒక్కో తులసి మొక్కకు సాయిల్ లూజ్ చేసి యూజ్డ్ టీ పౌడర్ కాబట్టి 2 నుండి 3 చెంచాల వరకు 15 రోజులకు ఒకసారి ఇవ్వండి. సాయిల్ పైన స్ప్రింకిల్ చేసి కొద్దిగా మిక్స్ చేసి వాటరింగ్ చేయాలన్నమాట. అదే మీరు వాడేసిన టీ పొడి కాకుండా ఫ్రెష్ టీ పౌడర్ ఇవ్వాలనుకుంటే 1 చెంచా సరిపోతుంది డోసు. ఇప్పుడు తులసి మొక్కకి ఇవ్వాల్సిన ఇంకొక ఫెర్టిలైజర్ తెలుసుకుందామండి. తెలుసుకునే ముందు చిన్న అనౌన్స్మెంట్. మన దగ్గర పువ్వుల మొక్కలన్నీ బాగా పూయడానికి కావాల్సిన ఎరువులు ఫెర్టిలైజర్స్ సేల్ చేస్తున్నామండి. డిఏపి, పొటాష్, ఎప్సమ్ సాల్ట్, ఆల్మిక్స్ కేక్, ఆల్మిక్స్ ఫెర్టిలైజర్, కౌ మాన్యూర్, వెర్మీ కంపోస్ట్ ఇవన్నీ సేల్కి ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే వీడియోలో ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. తులసి మొక్కకు ఇప్పుడు సమ్మర్లో నేను ఇచ్చే ఒక మంచి పవర్ఫుల్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్ గురించి చూద్దామండి. ఇది ఆల్మిక్స్ కేక్. ఆల్మిక్స్ కేక్ అండి. ఇందులో మస్టర్డ్ కేక్ పౌడర్, ఆవ చెక్కలు, సెసామే కేక్, నువ్వుల చెక్కలు, గ్రౌండ్నట్ కేక్, వేరుశనగ చెక్కలు, కోకోనట్ కేక్, కొబ్బరి చెక్కలు, నీమ్ పౌడర్, వేపపిండి, ఈ కేక్స్ అన్నీ మిక్స్ చేసి పౌడర్ లాగా ఇలాగ తయారు చేసుకోండి. ఈ ఆల్మిక్స్ కేక్ పౌడర్లో చాలా మంచి పోషకాలు ఉంటాయండి. ఇందులో ఉన్న న్యూట్రియంట్స్ ఫస్ట్ మస్టర్డ్ కేక్లో అయితే నైట్రోజన్ చాలా ఎక్కువగా ఉంటుంది, లీవ్స్ గ్రోత్ ఫాస్ట్ చేస్తుందన్నమాట. ఇంకా గ్రౌండ్నట్ కేక్, వేరుశనగ చెక్కలు, ప్రోటీన్ అలాగే నైట్రోజన్ చాలా ఎక్కువగా ఉంటాయి, ప్లాంట్ హెల్దీ గ్రోత్కి హెల్ప్ చేస్తుంది. సెసామే కేక్, నువ్వుల కేక్ వేసాం కదా, నువ్వుల చెక్కలు వేసాం కదా, అందులో పొటాషియం మరియు ఫాస్ఫరస్ ఉంటాయి, రూట్స్ స్ట్రాంగ్ చేస్తుంది ఈ నువ్వుల కేక్. ఇంకా ఇందులో కోకోనట్, కొబ్బరి చెక్కలు వేసాం కదా, అందులో నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం ఉంటాయి, రూట్స్ స్ట్రాంగ్గా రావడానికి అలాగే సాయిల్ హెల్త్ ఇంప్రూవ్ చేయడానికి ప్లాంట్ గ్రోత్కి చాలా మంచిది. అలాగే వేపపిండి, నీమ్ పౌడర్ కూడా వేసాం కదా, అది న్యాచురల్ పెస్ట్ కంట్రోల్గా పనిచేస్తుంది, సాయిల్లో ఫంగస్ రాకుండా తగ్గిస్తుంది. అయితే ఈ ఆల్మిక్స్ కేక్ పౌడర్ని ఎలా యూజ్ చేయాలో చూద్దామండి. సాయిల్ని కొద్దిగా లూజ్ చేసి ఫెర్టిలైజర్ అప్లై చేయాలి. ఎప్పుడు అప్లై చేసినా కూడా ఒక్క పాట్కి, ఒక్క తులసి మొక్కకు 1 స్పూన్ చాలండి. 15 రోజులకు ఒకసారి ఇస్తే చాలు. ఫెర్టిలైజర్ ఇచ్చిన తర్వాత వాటరింగ్ తప్పకుండా చేయాలి. ఈ ఆల్మిక్స్ కేక్ ఫెర్టిలైజర్ యూజ్ చేయడం వల్ల లీవ్స్ థిక్గా వస్తాయి, ప్లాంట్ బుషీగా మారుతుంది, వేరు భాగం స్ట్రాంగ్ అవుతుంది, అలాగే మట్టిలో పెస్ట్స్ ఏమన్నా ఉంటే అవి కూడా తగ్గుతాయి. ఓవరాల్గా ప్లాంట్ హెల్దీగా గ్రో అవుతుంది. కెమికల్ ఫెర్టిలైజర్స్ కంటే ఈ ఆర్గానిక్ మిక్స్ చాలా సేఫ్ అండి. ఈ 5 టిప్స్ ఫాలో అయితే మీ తులసి మొక్క చాలా హెల్దీగా బుషీగా పెరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి.
మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరెన్నో గార్డెనింగ్ టిప్స్ కోసం శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ తులసి మొక్కకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి, నేను రిప్లై ఇస్తాను. హ్యాపీ గార్డెనింగ్, బాయ్.